ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు నేను మీకు ఒక రాబరీ గురించి చెప్తాను. ఇది విన్నాక మీకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. మీ అందరికీ అవకాడో ఫ్రూట్ గురించి తెలుసు కదా. ఈ అవకాడో ఫ్రూట్ ని తినడానికే కాదు, బ్యాంకుల్ని రాబరీ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చట. ఫ్రూట్ తో బ్యాంక్ రాబరీ ఏంటి అనుకుంటున్నారు కదా, కానీ ఇది నిజం. ఇజ్రాయెల్ కి చెందిన 47 ఏళ్ల ఒకతను ఒకే రోజు 2 బ్యాంకుల్ని చేతిలో అవకాడో ఫ్రూట్ పట్టుకు వెళ్లి బ్యాంకుల్లో ఉన్న డబ్బులు ఇవ్వకపోతే గ్రెనేడ్ మీ మీద వేస్తా అని బెదిరించి ఆ 2 బ్యాంకుల నుంచి డబ్బుల్ని దొంగతనం చేశాడట. అయినా అవకాడో ఫ్రూట్ తో దొంగతనం ఏంటి భయ్యా, ఎలా వస్తాయి భయ్యా మీకు ఇలాంటి ఐడియాలు? మోసాలు 100 రకాలైతే అందులో ఇది ఒకటో రకం అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. యాపిల్. ఇది ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ మరియు కాస్ట్లీయెస్ట్ బ్రాండ్. మరి ఈ యాపిల్ బ్రాండ్లో మీరు ఐఫోన్, ఐపాడ్ అలాగే ఇయర్ ఫోన్స్ ని చూసుంటారు, లేదా మీలో కొంతమంది వాడుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఐఫోన్ గిటార్ని చూసారా? నాకు తెలిసి చూసుండకపోవచ్చు, ఎందుకంటే దీన్ని యాపిల్ కంపెనీ తయారు చేయలేదు. ఆర్టెమ్ మేయర్ అనే యూట్యూబర్ తయారు చేశాడు. 107 ఐఫోన్స్ ని తీసుకుని వాటిని గిటార్ షేప్ లో కట్ చేసి ఎలక్ట్రిక్ గిటార్ ని తయారు చేశాడు. మరియు దీనికి ఐ క్యాట్సర్ అనే పేరు కూడా పెట్టాడు. ఒకవేళ మీరు కూడా ఐఫోన్స్ తో గిటార్ ని ఎలా తయారు చేశాడో చూడాలనుకుంటే ఐఫోన్ గిటార్ అని టైప్ చేసి యూట్యూబ్ లో వీడియో చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్లాస్టిక్ మన ఎర్త్ కి పట్టిన ఒక వైరస్ లాంటిది. ఎందుకంటే ప్లాస్టిక్ మనకి ఎంత యూజ్ అవుతున్నా మన నేచర్ ని మాత్రం పూర్తిగా పొల్యూట్ చేస్తుంది. దీనికోసం అస్సాంకి చెందిన దిర్తిమన్ బోరా అనే అతను ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కి బదులుగా బ్యాంబూ వాటర్ బాటిల్స్ ని తయారు చేశాడు. 2001లో తన స్కూలింగ్ అయిపోయిన తర్వాత బ్యాంబూ ఫర్నిచర్ ని తయారు చేసి అమ్మేవాడు. వాటిలో భాగంగానే ఇతను వాటర్ బాటిల్స్ ని తయారు చేయడం మొదలుపెట్టాడు. మరియు ఈ వాటర్ బాటిల్స్ పూర్తిగా వాటర్ ప్రూఫ్. మన నేచర్ ని కాపాడుకోవడానికి ఇది కూడా ఒక మంచి ఆవిష్కరణ అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఒక చిన్నపిల్లాడిలా కనబడుతున్నాడు కదా, కానీ ఇతని వయసు ఎంతో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఇతని వయసు అక్షరాల 27 సంవత్సరాలు. ఫిలిప్పీన్స్ కి చెందిన జున్ రే బలావింగ్ తాను పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు మాత్రమే నార్మల్ బేబీ ఎంత ఎత్తు పెరుగుతుందో అంత పెరిగాడు. ఆ తర్వాత నుంచి అదే హైట్ లో ఉండిపోయాడు. అయితే ఇతను ఇలా ఉండిపోవడానికి కారణం డాక్టర్స్ కి కూడా తెలియలేదట. అంతేకాదు, కేవలం 59.93 సెంటీమీటర్ల హైట్ తో ప్రపంచంలో అత్యంత తక్కువ హైట్ కలిగిన వ్యక్తిగా ఇతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన ఇండియాలో ఏదైనా జాబ్ రాగానే ఇంకా హైయర్ స్టడీస్ చదవడం మానేసి జాబ్లో జాయిన్ అయిపోతాం. మన ఇండియాలో అందరూ అని నేను అన్ను, కానీ మ్యాక్సిమం చాలా మంది చేసేది ఇదే. బట్ యూరోపియన్ కంట్రీస్లో అలా కాదు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్లో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి జాబ్ వచ్చినా సరే కంటిన్యూగా చదువుతూనే ఉంటారట. వాళ్ళకి జాబ్ ఇచ్చిన కంపెనీస్ కూడా సపోర్ట్ చేస్తాయి. మన ఇండియాలో కూడా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అయితే బాగుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రస్తుతం ప్రపంచం అంతటా డిజిటల్ కరెన్సీ ఎంతలా డెవలప్ అయిందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి డిజిటల్ కరెన్సీలో ఎక్కువగా వినిపించే ఒకే ఒక్క పదం బిట్కాయిన్. కేవలం ఒకే ఒక్క బిట్కాయిన్ మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 46 లక్షల రూపాయలు. అయితే అమెరికాకి చెందిన స్టీఫెన్ థామస్ అనే అతను తన బిట్కాయిన్ పాస్వర్డ్ ని మర్చిపోయాడు. మరి అతని అకౌంట్లో ఎన్ని కోట్లు విలువ చేసే బిట్కాయిన్స్ ఉన్నాయో తెలుసా? 1600 కోట్ల రూపాయలు. ఇందులో ఇంకో షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే కేవలం 2 టైమ్స్ పాస్వర్డ్ ని రాంగ్ గా ఎంటర్ చేస్తే మొత్తం ఆ అకౌంట్ క్రాష్ అయిపోయి ఆ మనీ అంతా పోతాయట. చేతి వరకు వచ్చింది కానీ నోటి వరకు అందలేదంటారు చూసారా, పాపం అలా అయిపోయింది ఇతని పరిస్థితి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మామూలుగా మన చిన్నప్పుడు మన పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పన్నును చూడండి. ఇదేదో యానిమల్ టీత్ అనుకోకండి, ఇది ఒక అబ్బాయి పన్ను. కెనడాకి చెందిన లూక్ బౌల్టన్ అనే చిన్న పిల్లోడు తను ఆడుకుంటున్నప్పుడు అనుకోకుండా పన్ను ఊడిపోయింది. మరి ఆ ఊడిపోయిన పన్ను ఎంత పొడవుందో తెలుసా? 2.6 సెంటీమీటర్లు. అంతేకాదు, ఇంత పెద్ద పన్నున్నందుకు ఈ లూక్ బౌల్టన్ సెప్టెంబర్ 2019లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు లూయిస్, డీజిల్, లీ, పెపీ జీన్స్, డెనిమ్ ఇలా అనేక జీన్స్ కంపెనీ నేమ్స్ ని వినే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా జూ జీన్స్ అనే పేరు విన్నారా? వినలేదు కదా. జపాన్లోని హిటాచిలో జూ జీన్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటో తెలుసా? జీన్స్ ప్యాంట్స్ ని తీసుకువెళ్లి జూలో ఉన్న వైల్డ్ యానిమల్స్
అంటే సింహాలు, పులులు ఇంకా ఎలుగుబంట్ల దగ్గర పడేస్తారు. అవి జీన్స్ ప్యాంట్లని తినే వస్తువు అనుకుని ఎక్కడ పడితే అక్కడ చింపేస్తాయి. అలా అవి చింపేసిన ప్యాంట్స్ని ఆక్షన్లో అంటే వేలంపాట పెట్టి అమ్మేస్తారు. మరియు ఈ ప్యాంట్స్కి అక్కడ చాలా డిమాండ్ ఉంది. అది ఎంత డిమాండ్ అంటే కేవలం 3 జూ జీన్స్ సుమారుగా 2 లక్షల రూపాయలు. ఫ్రెండ్స్, వీడియోలో కంటిన్యూ అయ్యే ముందు ఒక చిన్న విషయం. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనిలో 100 రూపాయలతో కూడా మీ పెట్టుబడిని మొదలు పెట్టవచ్చు. అలానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అంతేకాదు, మొదటి 30 రోజుల పాటు ఎంత ట్రేడింగ్ చేసినా ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు. దీనిలో రతన్ టాటా గారు ఇన్వెస్టర్గా ఉన్నారు కాబట్టి ఇది చాలా నమ్మకమైనది. అలానే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు. అన్నిటికన్నా ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దీంతోపాటు ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా ఫ్రీగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అదే నార్మల్గా ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 10,000 రూపాయలు అవసరం అవుతుంది. అంతేకాదు, దీనిలో మీ బర్త్డే కానీ లేదా మీ మ్యారేజ్ డే కానీ మీకు ఇష్టం వచ్చిన నెంబర్ని అకౌంట్ నెంబర్గా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీరే సులువుగా ఆన్లైన్లో డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే టైంలో ఎటువంటి సందేహాలున్నా అప్స్టాక్స్ వాళ్ళు మీకు కాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడంలో హెల్ప్ చేస్తారు. చార్లీ చాప్లిన్ నవ్వుకి మరో అర్థమైన 16 ఏప్రిల్ 1889లో పుట్టిన ఈయన ఒక కామిక్ క్యారెక్టర్గా, ఫిలిం మేకర్గా, కంపోజర్గా కేవలం హాలీవుడ్లోనే కాదు యావత్ ప్రపంచం అంతా ఈయన ఎంత ఫేమస్ పర్సనో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎంత గ్రేట్ మరియు అందరికీ ఎంత ఇష్టమో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఈయన చేసిన యాక్టింగ్కి 1972లో ఆస్కార్ అవార్డుని విన్ అయ్యారు. అప్పుడు స్టేజ్ మీద ఆస్కార్ అవార్డుని తీసుకుందామని స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ మరియు ఆడియన్స్ చార్లీ చాప్లిన్ గారిని అభినందిస్తూ నాన్ స్టాప్గా 12 నిమిషాల పాటు క్లాప్స్ కొట్టారట. 12 నిమిషాలు ఆపకుండా క్లాప్స్ కొట్టడం అనేది నిజంగానే మామూలు విషయం కాదు. అంత గ్రేట్ యాక్టర్ కాబట్టే ఆయన గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. మనం ఎంత గ్రేట్ పర్సన్ అయినా కాలం మనకి కొన్ని చేదు అనుభవాల్ని మిగులుస్తుంది. అందరికీ బ్రతుకున్నప్పుడైతే ఈయనకి చనిపోయిన తర్వాత 1977లో ఈయన చనిపోయిన తర్వాత 2 రాబర్స్ ఈయన శవాన్ని పూడ్చిపెట్టిన ప్లేస్ నుంచి దొంగలించి చార్లీ చాప్లిన్ ఫ్యామిలీని $6 లక్షల డిమాండ్ చేశారట. ఆఖరికి ఆయన శవాన్ని కూడా బిజినెస్ చేసుకుందామని చూశారు కొందరు నీచులు. ఫ్యాక్ట్ నెంబర్ 10. యాక్టర్ వివేక్ తమిళ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బాయ్స్, అపరిచితుడు, శివాజీ లాంటి సినిమాల్లో తన యాక్టింగ్కి గాను ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు. యాక్టర్గా తన నటనా శైలితో, సెటారికల్ డైలాగ్స్తో సినిమాల్లో మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేసేవారు. ఆయన నటనలో చూపించిన ప్రావీణ్యానికి గాను మన భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవ పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మనందరికీ ఆయన ఒక కమెడియన్గా మాత్రమే తెలుసు, కానీ ఆయన ఒక సోషల్ యాక్టివిస్ట్ మరియు ప్లేబ్యాక్ సింగర్ కూడా. అంతేకాదు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వీరాభిమాని. కలాం గారి ఆశయాల పట్ల ఎంతో ఆకర్షితుడై తమిళనాడులో గ్రీన్ కలాం పేరుతో సుమారుగా 33 లక్షల మొక్కల్ని నాటించారు. ఒక యాక్టర్గా తన సామాజిక బాధ్యతను నిర్వర్తించి ఎంతో మందిని ఎంటర్టైన్ చేసిన ఆయన ఏప్రిల్ 17, 2021న చనిపోవడం చాలా బాధాకరం. రెస్ట్ ఇన్ పీస్ వివేక్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని మా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా మినిట్ స్టఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా మినిట్ స్టఫ్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.